కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి 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 ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి 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 రాజ్యం బీజేపీ రాజ్యం కొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాపాడాలి కాపాడాలి అరికెపూడి గాంధీ గారు వారి యొక్క వ్యక్తులతోటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి పైన దౌర్జన్యంగా వారిపై అఘాయిత్యాన్ని మరి వారి ఇంటిపై దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య. మరి ఇలాంటి ఒక గౌరవ సభ్యుడు, ఒక శాసనసభ్యుడు తోటి సహచర శాసనసభ్యునిపై ఇంటికి వెళ్ళి దౌర్జన్య గుండాయిజం చేయడం, మరి వారి ఇంటిపై వేరే అఘాయిత్యాన్ని చేయడం, అటాక్ చేయడం అనేది ఇది ఒక పద్ధతి అయితే కాదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా శాంతియుతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్ర రాజకీయాలను తెలంగాణలో ప్రవేశపెట్టి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క అరికెపూడి గాంధీ గారిని అరెస్ట్ చేయాలి. మరి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పటి నుంచి ఈ 9 నెలల పాలనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దుర్చర్యలను ప్రజలకు అందుబాటులో లేకుండా అనేక అసౌకర్యాలు కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వారికి సపోర్ట్ చేయడం అనేది సమంజసం కాదు. మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి న్యాయమైన వ్యవస్థలో మరి అరికెపూడి గాంధీ గారు చేసినటువంటి దౌర్జన్యాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని సదాశివపేట పట్టణ టీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుతున్నాం. జై తెలంగాణ. తెలంగాణ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి దాడి ఆయన పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక శాసనసభ్యుడిగా ఉండి ఇంకో శాసనసభ్యుడి మీద దాడి చేయించడం నిజంగా ఇది ఒక రౌడీయుజం. అసలు మనం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకే రాజ్యంలో ఉన్నామని చెప్పేసి దీన్ని అందరూ కూడా పరిధిలోకి తీసుకోవాలి. మరి కౌశిక్ రెడ్డి గారు అన్నదేంది, ఈయన చైర్మన్ పదవి ప్రతిపక్ష నాయకు హోదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. దీంట్లో ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆ పదవి స్వీకరించడం జరిగింది. అది తప్పు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నీకు బీఆర్ఎస్ కండువా కప్పుతామని అన్నాడు తప్ప అంతకుమించి ఆయన అన్న వాక్యాలేంది మరి అంతే అనడం జరిగింది. మరి దానికి సంబంధించి వారి ఇంటికి పోయి సమావేశం పెడతాం అనడం వల్లనే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిండు. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పోయి మరి ఈ పోలీసులు కూడా ఇప్పుడు గుండాలా ప్రవర్తిస్తున్నారు. నిన్న జరిగినటువంటి హరీష్ రావు అరెస్టును కూడా ఆయన బుధానికి దెబ్బ కలిగినప్పటికీ కూడా ఆయన నిడవకుండా ఆయన నీడ్చుకుపోవడం దృశ్యాలు మనం మీడియాలో చూస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి అధ్యక్షంలో బీఆర్ఎస్ పార్టీకి కొట్లాటలేం కొత్త కాదు. ఖచ్చితంగా వీటిని అన్ని ఖండిస్తాము. ప్రజలకు మాకు జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.